హాయ్ స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు గోప్రేట్ సార్ ఎడ్యుకేషనల్ ఛానల్. సో ఈరోజైతే మీకు మంచి జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. సో మంచి జాబ్ అప్డేట్ ఏంటంటే, కాగ్నిజెంట్ కంపెనీ తెలుసు కదా, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంఎన్సి కంపెనీ. సో ఈ కాగ్నిజెంట్ నుంచి అయితే మనకి ఒక డేటా అనలిస్ట్ జాబ్ రోల్ అయితే ఒకటి ప్లేస్ అయింది. ఇన్ ప్రీవియస్ వీడియోస్లో కూడా డేటా అనలిస్ట్ జాబ్ గురించి అయితే నేను కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. సో అక్కడ నుంచి కూడా ఆ డేటా అనలిస్ట్ అనేది అన్ని చోట్ల ఒకటే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సమ్ క్లయింట్స్ నుంచి అయితే డేటాని మనం గ్యాదర్ చేసుకొని అక్కడ నుంచి అయితే మనం ఆ డేటాని రిపోర్ట్స్ రూపంలో కానీ డాష్ బోర్డ్ రూపంలో కానీ సో మనం క్లయింట్కి అయితే అందించాలి. ఇదే డేటా అనలిస్ట్ యొక్క జాబు. సో ఈ డేటా అనలిస్ట్ జాబ్ అయితే మనకి ఎక్కడ ప్లేస్ అయిందంటే ముంబై సిటీలో అయితే మనకి ప్లేస్ అయింది. సో ఇది కాగ్నిజెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే ఈ జాబ్ రోల్ అయితే వదిలారు. సో డీటెయిల్ చూసుకున్నట్లయితే జాబ్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి. సో అక్కడ అప్లై చేసుకున్నాక మీరైతే ఒకసారి మళ్ళీ మీ మెయిల్స్ అయితే చెక్ చేసుకుంటండి. సో వాళ్ళ దగ్గర నుంచి రిప్లై వచ్చిందా లేదా అనేది. సో మీరైతే మీ రెజ్యూమ్లో మాత్రం ఖచ్చితంగా డేటా అనలిస్ట్, డేటా ప్రోగ్రామింగ్ మీద, ఎంఎస్ ఎక్సెల్స్ మీద నాకైతే ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి మీరైతే స్కిల్స్లు అయితే యాడ్ చేసుకోండి. ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే, క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి. గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరేట్ డిగ్రీ ఇన్ లైఫ్ సైన్సెస్, ఫార్మసీ, మెడికల్ సైన్సెస్ అండ్ రిజిస్టర్డ్ నర్స్. సో రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే ఒకసారి బిజినెస్ అండ్ కస్టమర్. సో మినిమల్ కస్టమర్ అండర్స్టాండ్ డొమైన్ ప్రాసెస్, సబ్ ప్రాసెస్, ఫంక్షన్ టెక్నాలజీస్, సో ఎస్ఓపి అయితే మీకు రెస్పాన్సిబిలిటీస్గా ఉన్నాయి. ఇంకా కంప్లైంట్ మేనేజ్మెంట్, సో కోడింగ్లో కూడా మీకు ఏమేమి కావాలనేది కూడా కంప్లీట్గా అయితే ఇక్కడైతే ఇచ్చాడు. సో ఇవన్నీ జాగ్రత్తగా మీరు నేను కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ లింక్ ఓపెన్ చేసేసి జాగ్రత్తగా చదువుకొని మీరైతే ఇక్కడ డైరెక్ట్గా అప్లై నౌ అని ఉంది కదా, సో అక్కడైతే క్లిక్ చేసేస్తే, సో మీరు అప్లై నౌ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ప్రొసీడ్ అనే ఒక బటన్ అయితే వస్తుంది. సో ఆ ప్రొసీడ్ మీద మీరు క్లిక్ చేశాక ప్రొఫైల్ అప్లోడ్ అడుగుతుంది. సో చూడండి, మీ రెజ్యూమ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ అండ్ ప్రైమరీ కాంటాక్ట్ నెంబర్ అండ్ పాన్ నెంబర్, మీరు ప్రీవియస్గా కాగ్నిజెంట్లో చేశారా లేదా అనేది అయితే ఇవ్వండి. ఒకవేళ వర్క్ చేస్తే ఎంప్లాయ్ ఐడి ఇవ్వమంటుంది. టోటల్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి, లేకపోతే 0 అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ స్కిల్స్, మీకు వచ్చిన స్కిల్స్ సీనా, C++, C#, లేదంటే జావానా, పైథానా, ఎస్క్యూఎల్. సో మీకు వచ్చిన డీటెయిల్స్ అయితే ఇచ్చేసి డైరెక్ట్గా ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత అప్లై నౌ దిస్ జాబ్ అని చెప్పేసి వస్తుంది. సో అప్లై చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళైతే జాబ్ కోసం చూస్తూ ఉంటారు కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.